హాయ్ అండి. ఈరోజు ఫ్రైడే స్పెషల్ మటన్ పులావ్, సొరకాయ పప్పుచారు, రవ్వ లడ్డు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఒక గిన్నెలోకి కొద్దిగా చింతపండు వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని దీంట్లోకి ఒక గ్లాసు పప్పు, కందిపప్పు, ఒక గ్లాసు మినపప్పు రెండు వేసుకొని బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. 2 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకొని కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత దింపేసుకొని లిడ్ ఓపెన్ చేసేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. దీంట్లోనే కొద్దిగా చింతపండు రసం, అలాగే నీళ్లు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు రెండు వేసేసుకొని ఈ పప్పు మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మటన్ తీసేసుకొని దీన్ని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసేసుకొని స్పైసెస్ మొత్తం వేసేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే ఉల్లిపాయలు, అలాగే నూనె, మంచి నూనె వేసేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని అది హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేసిన తర్వాత సొరకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఉడికిన మటన్ మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఇప్పుడు దీంట్లోకి పప్పుచారు మొత్తం వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకు సొరకాయ పప్పుచారు రెడీ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ మటన్ పులావ్. దీనికోసం మటన్ తీసేసుకొని శుభ్రంగా కడిగి దీంట్లోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి బియ్యం వేసేసుకొని బియ్యం కూడా బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని దీంట్లోనే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోకి కొద్దిగా కొన్ని టమాటాలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా ఇప్పుడు దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, కొంచెం మటన్ మసాలా ఇవన్నీ వేసేసుకొని కూడా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు పెరుగు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా రెండు వేసుకొని కలుపుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మరోపక్క స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీంట్లోనే నెయ్యి వేసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళు వేసుకొని ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను రాళ్ళుప్పు వేస్తున్నాను. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. పక్కన స్టవ్ మీద మటన్ పెట్టాం కదా, ఇది బాగా ఉడికిపోయిందండి. కాకపోతే కొద్దిగా నీరుంది, మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. ఇప్పుడు ఎసరు వచ్చేసింది కదా, దీంట్లోకి బియ్యం వేసేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇక్కడున్న నీళ్ళు కొన్ని ఇంకిపోయాయి. ఇప్పుడు ఈ మటన్ మొత్తం తీసుకొని బియ్యంలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. నేను 2 గ్లాసుల బియ్యం వేసుకున్నాను, అందుకనేసి నేను 3.5 గ్లాసుల వరకు నీళ్ళు వేసాను. కొద్దిగా మటన్లో గ్రేవీ ఉంటుంది కదా, అందుకనేసి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం వేసుకొని కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకుంటే మనకు మటన్ పులావ్ అన్నది చాలా చక్కగా రెడీ అయిపోతుంది. చూసారు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. దీనికోసం నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. దీని పైన పెళ్ళు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. 2 యాలకులు వేసేసుకొని స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత 5-6 స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీని పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక కప్పు కిష్మిష్, ఒక కప్పు జీడిపప్పు రెండు వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఒక 5 నిమిషాల వరకు. ఇప్పుడు దీంట్లోకి కప్పున్నర వరకు పంచదార కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కిందికి దించేసుకొని దీంట్లోకి కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. పాలు నేను ముందుగానే మరిగించుకొని పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత ఇలా వేసేసుకొని
కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం తక్కువ అనిపించుకుంటే మళ్ళీ కొన్ని పాలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం కొద్దిగా దగ్గర పడుతుంది కదా, అప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని మనం లడ్డు అన్నవి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా తొందరగా రవ్వ లడ్డు కూడా మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇలాగా. ఇవ్వండి మన ఫ్రైడే స్పెషల్ రెసిపీస్. మరి మీకు నచ్చాయా?